You okay, my friend? Welcome back to our channel, One Hour Dudes. This is day 8 of our daily posting challenge after knowing the power of content creation. ఈరోజు మార్నింగ్ మనం పనుకునే లోపల చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మనం ఇంటికి వచ్చాము. మార్నింగ్ 8 o'clock షోకి మా అన్నయ్య టికెట్స్ బుక్ చేశాడు రాజాసాబ్ మూవీకి. యాక్చువల్లీ నాకు 3 hours నిద్ర ఉండింది. సో నేను మా అన్నయ్య ఇంకా మాటిచ్చానని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ చూశాను. ఫస్ట్ హాఫ్ కూడా కళ్ళు క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇంకా అన్నయ్యకి చెప్పేసి ఇంటర్వెల్లో బయట వచ్చేసాను. సెకండ్ హాఫ్ కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాము అని చెప్పాను. ఎలాగో ఇంకా సంక్రాంతికి రిలేటివ్స్ అందరూ వస్తారు. సో వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు. సో నో ప్రాబ్లం. సో దెన్ నార్మల్ రొటీన్ డైలీ రొటీన్ వర్క్స్ చేసుకునేసి ఆఫ్టర్నూన్ అంతా ఫుల్ మ్యాక్సిమం స్లీప్. సో ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. నౌ ద టైమ్ ఈజ్ 6:55. సో మనం ఇప్పుడు ఎగ్ మ్యాగీ చేసుకుందాం. సో లెట్స్ డూ ఎగ్ మ్యాగీ నౌ. ఆయిల్ హీట్ అయ్యాక పుట్ సమ్ ఆనియన్, పుట్ సమ్ టొమాటో. జస్ట్ నేను 1 ప్యాకెటే చేస్తున్నా కాబట్టి కొన్ని వేసుకున్నాను. లైట్ సాల్ట్, లైట్ కారం. సో కొంచెం మంచిగా వేడయ్యాక we need to pour some water. వాటర్ కొంచెమే వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువగా. వాటర్ బాయిల్ అయ్యాక now we need to put just 1 packet. Then stir it well. Stir. Now I am taking the 1 packet of 1 piece of Maggi. Put it. Dudes, నేను ఇప్పుడు చేసే నార్మల్ మ్యాగీ కాదు, ఏ స్పెషల్ మ్యాగీ విచ్ includes of egg, that means it comes under egg Maggi. అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండాలి. లెట్స్ పోర్ సమ్ వాటర్. ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే పాస్తా అయిపోతుంది. సో ఇప్పుడు నూడిల్స్ బాగా ఉడికాక 75 to 80% ఉడకాలి. లో ఫ్లేమ్. వీ నీడ్ టు డూ బిగ్ టాస్క్ నౌ. వాట్ ఈస్ దట్ అంటే టేక్ ఏ లవ్లీ ఎగ్. Put it in this one. Put it like this. It's a professional type of breaking the egg, Put some karam, salt. Now we need to beat it. Beat. ఇన్కన్సిస్టెంట్గా ఉండకూడదు. ఈక్వల్గా మొత్తం మిక్స్ అవ్వాలి. సో ఇప్పుడు మన ఎగ్ పేస్ట్ రెడీ అయిపోయింది. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ పుట్ ఆల్ ఓవర్ ద ఎగ్ హియర్. ఇప్పుడు ఆక్వర్డ్గా ఉంటుంది, బట్ ద టేస్ట్ విల్ బి ఎక్సలెంట్. ఇంకా సరిగ్గా ఇది మిక్స్ కాలేదు, బట్ స్టవ్లో మనం మంచిగా ఇచ్చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ వేసుకున్నాక ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్లో ఫ్రీక్వెంట్గా తిప్పుతూ ఉండాలన్నమాట. ఎక్కువ తిప్పితే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది, బట్ కొంచెం లైట్గా తిప్పుకుంటే మనకి ఆ చిన్న ఎగ్ క్యాప్సూల్ లాగా చిన్నవి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పోర్ సమ్ ఆయిల్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ వీ నీడ్ టు మేక్ ద ఎగ్ బాయిల్. ఇట్ మే లుక్
వియర్డ్ బట్ ద టేస్ట్ విల్ బి గుడ్ యూనో. బాగా రొటేట్ చేయాలి. సో అప్పుడు ఎగ్ అంతా మంచిగా బాయిల్ అవుతుంది. మంచిగా బాయిల్ అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా మనం చేస్తాం కాబట్టి ముందు చెప్పాను కదా 75 to 80% నూడిల్స్ మాత్రమే కుక్ చేస్తే ఇప్పుడు మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఈ పాటికి చుట్టుపక్కల 1/2 కిలో, దీంట్లో 1/2 కిలో ఉండేది. హై ఫ్లేమ్, నైస్ స్మెల్. ఐ లైక్ టు పుట్ జస్ట్ సమ్ ఆయిల్, దట్స్ ఇట్. కొంచెం వేస్తే కొంచెం మంచిగా వస్తుంది, కింద ఇంకా అంటుకోకుండా ఎగ్ మంచిగా డ్రై అవుతుంది అనమాట. దట్స్ ఆల్ గైస్, నౌ ఇట్స్ రెడీ. సో లెట్స్ టేస్ట్ నౌ. దిస్ ఈజ్ అవర్ మ్యాగీ రెడీ టు ఈట్. లెట్స్ టేస్ట్ ఇట్ నౌ. టు బీ హానెస్ట్ బాగుంది, బట్ ఎగ్ ఇంకా కొంచెం లైట్ స్మెల్ వస్తుంది. లెమన్ పిండితే మొత్తం సెట్. బాగుంది, నైస్. అలా లెమన్ పిండుకొని తింటూ అప్పుడప్పుడు ఆనియన్ కొరికితే ఆసమ్. అసలు వీడియో తీసేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఒక్కొక్కసారి మైండ్ స్టక్ అయిపోతుంది. స్లోగా ఇప్పటికి మనం 7 days ఛాలెంజ్లో ఆన్లో ఉన్నాం. సో ఇంకా ఫ్యూచర్ డేస్లో ఇంకా మంచిగా ఫ్లో ఆఫ్ ది వర్డ్స్ రావాలి. ఆ ఫ్లో ఆఫ్ ది వర్డ్స్ వస్తే సెట్. లైక్ కెమెరా ఆఫ్లో ఉంటే మన తన్నుకొచ్చేస్తాయి అనమాట. బట్ వెన్ ఎవర్ కెమెరా ఆన్ చేస్తామో ఫ్యూజ్లు వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ నౌ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ మ్యాగీ. బై ది వే, టాటా డ్యూడ్స్, టేక్ కేర్.